జై శ్రీరామ్. హనుమంతుడు ఇట్లా చెప్పడంతో మంచిది, బయలుదేరదాం అని అంగదుడన్నాడు. అంతటా ఆ మహాబలవంతులందరూ ఆకాశానికి ఎగిరినారు. అప్పుడు ఆ వానరులందరూ యంత్రాలతో ఎగురుకొట్టిన పర్వతాల వలె ఆకాశ మార్గాన కనిపించినారు. వారందరూ గాలికి అమితవేగముతో పరుగెత్తే మేఘాల వలె ఆకాశములో వెళుతూ మహానాదము చేశారు. అంగదాదులు అక్కడికి చేరక పూర్వము దుఃఖముతో బాధపడుతున్న ఆ కమలలోచనుని రాముని చూచి సుగ్రీవుడు, ప్రభూ, ఊరడిల్లు, నీకు శుభమవుతుంది. వానర వీరులు సీతాదేవిని చూచి ఉంటారు, సందేహము లేదు. సీతాదేవిని చూచి ఉండకపోయినట్లయితే నేను పెట్టిన గడువు కాలము అయిపోయిన తరువాత కూడా వారెంత మాత్రము తిరిగి వచ్చేవారు కాదు. యువరాజైన అంగదుడు ఎగిరిపోయేవారిలో శ్రేష్ఠుడు. వాడు ఈ కార్యము సాధించకపోయినట్లయితే నా దగ్గరకి ఎంతమాత్రమూ తిరిగి రాడు. ఒకవేళ స్వామి కార్యము సాధించకుండానే తిరిగి వస్తూ వానరులందరూ మధువనాన్ని పాడు చేయడానికి పూనుకుంటే అంగదుడు కలవరపడిపోయి ఉండేవాడు. అప్పుడేమి చేసి ఉండేవాడో. మా తండ్రి తాతల నుంచి ఎంతో జాగ్రత్తగా ఆ మధువనాన్ని కాపాడుతున్న సంగతి అంగదుడికి తెలుసు. సంతోషముతో లేకపోయినట్లయితే మధువనాన్ని ఏమాత్రమూ పాడు చేయనిచ్చేవాడు కాదు. ఓ ప్రభూ, ఊరడిల్లు, నీవు సువ్రతుడవు, కౌసల్యాదేవి కడుపున చల్లగా పుట్టినావు. సీతాదేవిని హనుమంతుడే చూచి ఉంటాడు. అంతటి మహాకార్యము అతడి వల్ల తప్ప మరొకడి వల్ల కాదు. ఇటువంటి పనులు చేయడానికి హనుమంతుడొక్కడే సమర్థుడు. సూర్యునిలో తేజస్సు వలె కార్యసిద్ధి, బుద్ధి ప్రయత్నము, పరాక్రమము హనుమంతునిలో సుస్థిరముగా ఉన్నాయి. జాంబవంతుడు మంత్రిగాను, అంగదుడు సేనానాయకుడుగాను, హనుమంతుడు కార్యనిర్వాహకుడుగాను పనిచేసేటట్లయితే ఎటువంటి దుర్ఘట కార్యమైనా అయి తీరుతుంది. మరి ఒక విధముగా ఎన్నటికీ కాదు. ప్రభూ, నీవు ఈ విషయాన్ని గురించి చింతించవద్దు అన్నాడు. జై శ్రీరామ్.